ఏం జరిగిందిరా? పోరా నా సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గు? రాత్రి ఐశ్వర్య కల్లోకి వచ్చి కళ్ళుకొచ్చి నా మెడలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో. ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలంక దీపం పెట్టి పడుకోబెట్టేసా? ఎప్పుడు ఇంతే చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదు అవిటి వాళ్ళు, అన్నీ ఉండి సహాయం చేయాలనే మనసు వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సహాయం చేయడంటూ కాళ్ళవేళపడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కరు ముందుకు రాలేదు. వదిలేయన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలని ఆలోచన లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరు సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అసలే ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్ లో ఎంతమంది సహాయం చేయగలవు? ఫ్యూచర్ లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ముగ్గురికి సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతున్నామయ్యా? కుదురుతుంది. ఇది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది.